సోయా కూర సర్వప్పం చేసుకుంటున్నామండి. బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ వేసుకున్నానండి. ఇందులో కొద్దిగా నువ్వులు, కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా పెన్నానికి కూడా సర్వప్పం చేసుకోవచ్చండి. నేను ఇలా కడాయిలో కూడా చేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఒక్కొక్కరు తినరండి. ఆయిల్ వితౌట్ ఆయిలే చూడండి, నాన్ స్టిక్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇవి ఇలా చేసుకునే వస్తుందండి, కడాయిలో చేసుకునే వస్తుంది. మీరు కూడా సోయా కూర చేయండి. స్టోన్స్ కరుగుతాయంటండి సోయా కూర తింటే. మీరు కూడా ట్రై చేసి చూడండి. సోయా కూర కడిగి వేసుకుంటాం కదండి, దానిపైనే పిండి, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం, ఇంగువ వేసుకోవాలండి. ఎంత నీళ్లు పడితే అంతనే వేసి కలుపుకోవాలండి గట్టిగా. పెనం మీద చేసుకున్నది ఇలా వస్తుందండి, కడాయిలో చేసుకున్నది ఇలా వస్తుందండి రౌండ్ షేప్లో. ట్రై చేసి చూడండి. సోయా కూర సర్వప్పం రెడీ. పెరుగుతో కానీ, పెరుగు పచ్చడితో కానీ తినొచ్చండి.